దేవుడు నాతో మాట్లాడిన తర్వాత దేవుణ్ణి ఒక ప్రశ్న నేను అడిగాను. చాలాసార్లు ఆలోచన చేస్తే ఒకప్పుడు నా జీవితము, ఉద్యోగం, సంపాదన, కంప్లీట్గా ఆయన సేవ కొరకు మరి నాతో మాట్లాడి ఉన్నారు. అప్పుడు చాలా ప్రశ్నలు నా చుట్టూ తిరిగేవన్నమాట. ఉద్యోగము, డబ్బు, ఒకవైపు ఏమో దేవుని పిలుపు. ఏం చేయాలో అర్థం కాకపోయేది. డబ్బులో ఈ ఆనందం చాలా గొప్పది. ఆమేన్. నేనైతే అది నమ్ముతున్నాను. అన్నిటిలో కంటే ప్రభువులో గడిపే ఈ క్షణము చాలా అమూల్యమైనది. ఈ ఆనందం వేరేది, వెలకట్టలేనిది. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ప్రభులో ఆనందము, అసలు ఈ అనుభూతి చాలా గొప్పగా ఉంటుందండి. నా జీవితంలో ఇది నేను రుచి చూస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మనము అంటే ఆనందించడానికి అంటే మనుషులు కావాలి. అవునా కదా? మనుషులు కావాలి. లేకపోతే వారు నన్ను ప్రేమిస్తే బాగుండు, వీరితో ఉంటే బాగుండు, లేకపోతే ఎక్కడైనా ఊరికి వెళ్తే బాగుండు. ఎప్పుడు ఇదేనా కదా? అవునా కదా? ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని సంతోషము కొరకు వెతుక్కుంటూ ఉంటాం. లేదా కొద్దిసేపు అలా బయటికి వెళ్తే బాగుండు కదండి. ఇలా సంతోషం కొరకు మనం వెతికే సమయం మామూలుగా ఉండదండి. కానీ నిశ్చయముగా నేను నమ్ముతున్నాను, నిజమైన సంతోషం ఎక్కడ ఉందంటే అది ప్రభు సన్నిధానములోనే. ఆమేన్. దేవుని పిలుపుని పొందుకున్న తర్వాత ఆయన సేవలో మరి వాడబడుతున్న కొలది ఈ సంతోషము నా జీవితంలో రెట్టింపు అవుతుంది. ఆమేన్. నేను ఇది మాత్రం చెప్పగలుగుతానండి. చాలాసార్లు ఆలోచన చేస్తే ఒకప్పుడు నా జీవితము, ఉద్యోగం, సంపాదన, ఉద్యోగం చేయాలి, సంపాదించాలి కదా, ఇలాగనే ఉండేది. కానీ వన్స్ ఎప్పుడైతే దేవుడు నన్ను ఆయన పరిచర్యకి మరి కంప్లీట్గా ఆయన సేవ కొరకు మరి నాతో మాట్లాడి ఉన్నారో అప్పుడు చాలా ప్రశ్నలు నా చుట్టూ తిరిగేవన్నమాట. ఒకప్పుడే అంటే ఒక పక్కేమో ఉద్యోగము, బ్రతకాలంటే ఏం కావాలండి? ఏం కావాలి? డబ్బు కావాలి. అవునా కాదా? బ్రతకడానికి డబ్బు కావాలి. ఉద్యోగము, డబ్బు. ఒకవైపు ఏమో దేవుని పిలుపు. ఏం చేయాలో అర్థం కాకపోయేది. దేవుణ్ణి అడిగేది అంటే దేవుడు నాతో మాట్లాడిన తర్వాత దేవుణ్ణి ఒక ప్రశ్న నేను అడిగాను. దేవా, ఇంత చదువుకున్నాను కదా, ఇంత ఉద్యోగం చేస్తున్నాను కదా, ఇంతగా సంపాదిస్తున్నాను కదా, అంటే దేని కొరకు నా ఉద్యోగాన్ని వదిలిపెట్టాలయ్యా? ఏం చెయ్యాలి? ఒక పక్క చూస్తే దేవుని పిలుపు నన్ను వెంటాడుతుంది, ఒక పక్క చూస్తే ఉద్యోగం చేయాలి. దేని కొరకు నేను అంత వదిలిపెట్టాలి? అనాథ వృద్ధుల కొరకు వదిలిపెట్టాలా నా ఉద్యోగం? నా చదువుని వారి కొరకు వదిలిపెట్టాలా? అంత చదువుకొని అంత ఉద్యోగం చేసి వీరి కొరకు నేను వదిలిపెట్టాలా అని నేను దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చాలా స్పష్టంగా, ఆయన పిలుపు చాలా అద్భుతం అండి. ఆయన మాటలు చాలా నన్ను కదల్చి వేశాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల్లో మనం చదివినట్లయితే అక్కడ ఒక మాటను మనము చూడగలుగుతామండి. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులు వారిగా చేతును. నా వెంబడి రండి ఏంటంటే నేను మనుషులు వారిగా నేను చేస్తానని అక్కడ చెప్పడం జరిగింది. చూడండి, వెంటనే తమ వలను వదిలిపెట్టి ఆయనను వెంబటించారు. అవునా కాదా? ఎస్. చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే ఆయనని ఎప్పుడైతే ఆ వలలు వదిలిపెట్టి వెంబటించారో వారి జీవితాలు అద్భుతకరంగా నడిపింపబడ్డాయి. అవునా కాదా? ఎస్. ఆ మాటను దేవుడు నాకు జ్ఞాపకం చేసినప్పుడు
ఆ రోజున నా హృదయం కదల్చి వేయబడింది. దేవుడు స్పష్టంగా ఆ మాటలతో నాతో మాట్లాడుతున్నప్పుడు అవును కదా ఆయనను వెంబడిస్తేనే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. నేను ఎప్పుడు కూడా ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన. కానీ దేవుడు నాతో తన పిలుపు కొరకు తన పని కొరకు మాట్లాడినప్పుడు, ఈ మాటలు జ్ఞాపకం చేసినప్పుడు మనం ఎలా ఆశీర్వదించబడతాం. మన జీవితాలు ఎప్పుడు గొప్ప జీవితాలుగా ఉంటాయంటే ఆయనను వెంబడించినప్పుడే. సమస్తము విడిచిపెట్టి ఆయనను వెంబడించిన తర్వాత మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయని ఆ మాటల ద్వారా నేను నేర్చుకున్నానండి. అప్పుడు నేను నా ఉద్యోగాన్ని, నా చదువుని అంతటిని తీసి పక్కకు పెట్టాను. ప్రైజ్ ద లార్డ్. చదువు ఉంది, ఉద్యోగం ఉంది, కానీ వాటిని వదిలిపెట్టిన తర్వాత దేవుడు తన ఆత్మల సంపాదన కొరకు నన్ను వాడుకుంటున్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆయన వైపు తిరగడం నేను ప్రారంభించానో, ఆయన పని చేయడం ప్రారంభించానో, తెలియని సంతృప్తిని నా జీవితంలో నేను చూశాను. ఆమెన్ అని చెప్దామా? ఆమెన్. మన జీవితాలు ఎప్పుడు కూడా ఆయన కొరకు నిలబడినప్పుడు మన కొరకు ఆయన నిలబడే దేవుడిగా ఉన్నారండి. ఆమెన్. అధికమైన సంతోషము ఈ రోజున ఈ సేవ పరిచర్యలు నేను చూడగలుగుతూ ఉన్నాను. ఆమెన్. ఈ సంతోషము ద్వారా నిశ్చయముగా ఆయన పని ద్వారా కొద్ది మంది ఆకలి తీర్చబడుతుంది. ఆమెన్. కొద్ది మంది రక్షణలోనికి నడిపించబడుతున్నారు, కొద్ది మంది కన్నీళ్లు తొడవబడుతున్నాయి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్దిమంది చేస్తున్న ఈ సేవ ద్వారా అనాథులు బ్రతుకుతూ ఉన్నారు, ఆయన పని జరుగుతూ ఉంది. ఆమెన్. అనేక మంది మొక్కలలో ఆ నవ్వును మేము చూస్తున్నామండి. ప్రైజ్ ద లార్డ్. ఇంతకంటే తృప్తి ఏమైనా ఉందా అనిపిస్తుంది. దేవుడి మాటను నిర్లక్ష్యం చేయకుండా ఆయన మాటను పట్టుకుని ఆయన వెంబడించినందుకు దేవుడు మమ్మల్ని ఇలా నిలబెట్టారండి. ప్రైజ్ ద లార్డ్. ఇలా సాక్షిగా నిలబెట్టారు. ఒకవేళ దేవుని మాటను మనం వినకుండా దేవుని మాటను ఒకవేళ పక్కకు పెడితే నిశ్చయముగా ఇంత సంతోషాన్ని చూడగలుగుతామా? ఈ రోజున నేనే కాదు, కానీ ఆ ఉద్యోగం ఒకవేళ చేస్తే నా కొరకు, నా కుటుంబం కొరకు నేను చేసేదాన్నేమో. కానీ ఈ రోజున అదే ఉద్యోగాన్ని, ఆ చదువుని అంతటిని తీసి పక్కకు పెట్టి అంతా కూడా నీకు మహిమ రావాలయ్యా. ప్రైజ్ ద లార్డ్. మీకు మహిమ రావాలి, మీకు కీర్తి రావాలి, మా ద్వారా నీ పని జరగాలని ఎప్పుడైతే ప్రభు మాట విని ఆయనను వెంబడించడం జరిగిందో, ఈ రోజున మా ద్వారా అనేక మంది జీవితాలు తృప్తికరంగా నడిపించబడుతున్నాయండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చాలామంది కన్నీళ్ళు ఈ రోజున తుడిచివేయబడడం చూస్తుంటే అనిపిస్తుంది, దేవా ఎందుకా ప్రవ్వా నన్ను పిలుచుకుంది, ఎందుకా ప్రవ్వా నీ సేవలో నన్ను వాడుకుంటుంది, ఈ రోజున ఇలాంటి వారి కన్నులు తుడవడానికా? ఆమేన్. ఎస్. చూడండి, మనం దేవుని కొరకు నిలబడితే ఆయన కార్యాలు జరుగుతాయండి. ఆమేన్. ఆయన కార్యాలు జరుగుతాయి. ఆయన కొరకు నిలబడిన వారిని దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుని మాటలు ఇలా సెలవిస్తున్న ఒక మాట నేను చెప్పగలుగుతాను. చూడండి, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునాక ఒక మాట నేను చెప్పగలుగుతాను. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక అద్భుతకరమైన మాట ఉంటుందండి. చూడండి, నేను చదివింది ఎందుకు, డిగ్రీలు ఎందుకు, ఉద్యోగం ఎందుకు అని చాలాసార్లు నాకు నేను ప్రశ్నను వేసుకున్నాను. నా చదువు వృధా కాలేదు, దేవుని సేవకు ఉపయోగపడుతుంది. ఆమె నా చదువు ఉపయోగం ఎవరికి అంటే దేవునికి ఉపయోగపడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుని పనిలో సంపూర్ణంగా వాడబడుతుంటే, దేవుడిచ్చిన ఈ జ్ఞానము, ఈ చదువు ఆయన కొరకు వాడబడుతుంటే నిశ్చయంగా చాలా గొప్ప సంతోషాన్ని నేను పొందుకోగలుగుతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, అద్భుతకరమైన మాటలు ఇక్కడ చూడగలుగుతాం. 5వ అధ్యాయం 11వ వచనంలో వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, చూడండి, పేతురు వలలు వదిలాడు కదా, అక్కడ సమస్తము వదిలిపెట్టి దేవుని వెంబడించినప్పుడు, సమస్తాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళినప్పుడు నిజంగా పేతుర్ని దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నారు. అవునా కాదా? చూడండి, పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆమెనని చెప్దామా? పిలిచిన దేవుడు ఏంటండి? నమ్మదగిన దేవుడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఆమెన్. నిశ్చయముగా నిలబెట్టే దేవుడుగా ఉన్నారు. ఆయన కొరకు నిలబడినప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు నిశ్చయముగా అద్భుతమైన రీతిలో మన జీవితాలు ఉండడం జరుగుతుంది. ఈరోజు నా పేతుని దేవుడు అలా వాడుకున్నారు. ఆ రోజు నేను అడిగాను, దేవా
నీ మాటలు నేను వింటున్నాను కదా, నీ 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 వాక్యముతో నాతో మాట్లాడుతున్నావు కదా, నన్ను వాడుకో అయ్యా, నన్ను నిలబెట్టు, నీకు ప్రయోజనకరమైన రీతిలో నా జీవితం ఉండాలి. ఈరోజు నా చదువుకున్న చదువు అంతా కూడా ఆ దేవుడిచ్చిన జ్ఞానం అంతా కూడా ఆయన సేవలో బలముగా ఉపయోగించబడుతుంది. అంతకంటే మించినది ఏమీ లేదండి. ప్రైజ్ అలాట్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. నా మనసులో చాలా యుద్ధము, ఏం చేయాలో అర్థం కాకపోయేది. దేవుడు మాట్లాడుతున్నారు ఒక పక్కన చూస్తేనేమో వీటిని వదిలిపెట్టాలి, అదా ఇదా ఎన్నో ప్రశ్నలు చుట్టూ తిరిగాయి. కానీ కరెక్ట్గా దేవుని వైపే తిరగడం జరిగిందండి. దేవుని వైపు ఎప్పుడు తిరుగుతామో ఆయన మన జీవితంలో గొప్ప కార్యము చేసి ఉన్నతంగా ప్రభు నిలబెట్టే దేవుడిగా ఉన్నారు. ఆమెన్, ఆమెన్. ఒకవేళ నేను ఉద్యోగం చేస్తే ఇంతలా ఉండేదా చెప్పండి? దేవుని మాట విన్నాను కాబట్టే ఈ రోజున ఇలా అనేకుల ఎదుట సాక్షిగా నిలబడి ఉన్నాను. ఆమెన్. ఒకవేళ ఉద్యోగం చేస్తే నా ఇంటి వరకే, నా బంధువుల వరకే నేను తెలిసేదాన్నేమో, కానీ దేవుని సేవ ద్వారా ఈ రోజున ప్రపంచానికే దేవుడు పరిచయం చేశాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఉద్యోగం చేస్తే నా ఇంటి కొరకో లేకపోతే నా కొరకో నేను జీవించేదాన్ని, కానీ ఆయన సేవ చేయడము ద్వారా ఈ రోజున అనేకుల కొరకు నిలబడే సాక్షికరమైన జీవితంగా ప్రభు ఉంచారండి. ఆమెన్. అంటే నా కొరకు కాదు, కానీ కొన్ని వేల మంది, కోట్ల మంది కొరకు ప్రభు నన్ను ఈ రోజున దేవుడు నన్ను నిలబెట్టారండి. ఆమెన్. నేను చదువుకున్న చదువు నా వరకే ఉపయోగపడేదేమో, కానీ ఈ రోజున నా చదువు ఆయన పరిచర్య కొరకు, ఆయన సేవ కొరకు నిరంతరం వాడబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన జీవితంలో మన కొరకు మనమే ఆలోచన చేసుకుంటూ ఉంటాం. చాలాసార్లు దేవుని స్వరాన్ని, దేవుడు మాట్లాడిన ఆ మాటల్ని అన్నిటిని వదిలిపెడతాం, ఆ పిలుపును వదిలిపెడుతూ ఉంటాం కదా. మన జీవితాల్లో ఆ పిలుపును వదిలిపెట్టే జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదండి. ఆమెన్. ప్రభుని వెంబడిద్దాం, ఆయన కొరకు నిలబడదాం. ఆయన మనల్ని వాడుకునే దేవుడిగా ఉన్నారు. ఆమెన్. ఆయన మాట వింటే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఆమెన్. ఎంతమంది అవునంటారు? ఎంతమంది ప్రభు మాటకు లోబడుతున్నారు? ఈ రోజున లోబడ్డాము, దేవుడు మమ్మల్ని నిలబెట్టారు. ఆమెన్. లోబడ్డాము. ప్రైజ్. ప్రతి దాంట్లో లోబడ్డం మనం నేర్చుకుంటే, ప్రతి దాంట్లో దేవుని మాట వినడం మనం నేర్చుకుంటే మన జీవితాలు గొప్ప జీవితాలుగా, ప్రయోజనకరమైన జీవితాలుగా ఉంటాయండి. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిలుపుకు విధేయత కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉన్నప్పుడు ప్రభు మహిమ పరచబడతారు. ఆమెన్ అని చెప్దామా? ఆమెన్. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, 6వ అధ్యాయం 33వ వచనంలో దేవుని మాటలు ఇలా సెలవిస్తున్నాయి. మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఆమెన్. అప్పుడు మీకు ఏమి కావాలో అది మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అవునా కదా? మొదట ఎవరిని వెతకాలి? ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలన్నీ కూడా ఆ ఉద్యోగం విషయంలో డైలమాలో ఉన్నప్పుడు, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్తో నా జీవితం ఉన్నప్పుడు ప్రభువు మాట్లాడిన స్పష్టకరమైన మాటలండి. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీతిని, నా రాజ్యాన్ని ఏంటంటే మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఆమెన్. అప్పుడు ఏమి కావాలో మీకు నేను అనుగ్రహిస్తాను. ఆమెన్. ఈ రోజున మనం అన్నీ కూడా మనకు అన్నీ కావాలని పరిగెత్తుతూ ఉంటాం. అవునా కదా? ఒకవేళ మనం ఎంత ప్రయత్నించినా, మనం ఎంత ముందుకు వెళ్ళినా ఆ ప్రయత్నంలో మనం విఫలమైపోయిన వారిగానే మనం చూడగలుగుతాం. అవునా కదా? మనం అనుకున్నవి మన జీవితంలో ఏమీ జరగట్లేదండి. అవునా కదా? దేవుని దయ, దేవుని కృప కావాలి. ఆ దేవుని దయ, దేవుని కృప ఉంటేనే మనం ఏదైనా
మన జీవితాల్లో ఏదైనా చూడగలుగుతాం. అందుకనే చూడండి, అందుకే నేను ఒకటి తెలుసుకున్నాను, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం. మొదటిగా ఆయన మాటకు లోబడి ఆయన చేతులకు నా జీవితాన్ని అప్పగించాలని సంపూర్ణంగా దేవుని సేవకు నేను రావడం ద్వారా ఈ రోజున ఆయన మాటకు లోబడ్డ నా జీవితం ఈ రోజున అద్భుతకరంగా ఉంది బ్రదర్. చాలా సంతోషం. ఈ సేవలో తెలియని తృప్తిని నేను చూడగలుగుతూ ఉన్నాను. నా చదువు, నా అనుభవం, నా బాధ ఎక్కడికి పోలేదు, ఆయన కొరకు ఉపయోగపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రతికితే ఆయన కొరకు బ్రతకాలి, ఆయన మాట వినాలి, ఆయన పిలుపుకు లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. అది నేర్చుకున్నాం. ఈ రోజున అనేకులకు దీవెనకరంగా దేవుడు మమ్మల్ని ఉంచారండి. ప్రైజ్ ది లార్డ్. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయన మాట వినాల్సిందే. ఆమెన్. ఎంతమందికి ఉంది ఈ ఆశ? నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నానండి. మనము బ్రతికే బ్రతుకుకి ఒక అర్థం లేదండి. మనము బ్రతికే బ్రతుకు అది క్రీస్తు కొరకే ఉంటే ఆ బ్రతుక్కి అద్భుతకరమైన అర్థం ఉంటుంది. దాని ద్వారా ప్రభు కార్యాలు జరుగుతాయండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ రోజున ఇంతమంది వృద్ధులు, ఇంతమంది పిల్లలు ఆకలి తీర్చబడుతుంది, ఇంతమంది ముఖాల్లో చిరునవ్వును చూడగలుగుతూ ఉన్నాం, ఇంతమంది కన్నీళ్ళు తుడవబడుతూ ఉన్నాయి, ఇంతమంది దేవుని మాటల ద్వారా, వాక్యాల ద్వారా బలపరచబడుతూ ఉన్నారు. ఎంతోమంది జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి. విడిపోయిన కుటుంబాలు, కూల్చబడిన కుటుంబాలు ఒక దేవుని ప్రతినిధిగా మాట్లాడినప్పుడు వారి జీవితంలో ప్రభు ఆ కార్యాన్ని చేస్తూ ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడు ఈ రోజున ఆయన పిలుపుకు లోబడిన వారి జీవితాలు అద్భుతకరంగా ఉంచుతారు ఖచ్చితంగా. అది బ్లెస్సింగ్. ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి ప్రభుకి మహిమ. చూడండి, అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని పిలుపుకు లోబడాలి. ఆమెన్. ఎంతమందికి దేవుని పిలుపు ఉంది? ఎంతమందికి దేవుని పిలుపు ఉంది? ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేసాము. మన జీవితంలో చాలాసార్లు మాట్లాడినప్పుడు వింటాం, స్వరం వింటాం, ప్రార్థన చేస్తాం, వదిలిపెడతాం, మళ్ళీ వింటాం, మళ్ళీ ప్రార్థన చేస్తాం, మళ్ళీ వదిలిపెడతాం. మళ్ళీ దేవా నీ మాట వింటానయ్యా, నీ పని చేస్తానయ్యా, నీకు లోబడతానయ్యా. చూడండి, ఎన్ని చేసిన అన్నిట్లో విఫలమే. మీరు గమనిస్తూ ఉండండి. జీవిత ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని పిలుపు ఉందా, ఆ పిలుపుకు లోబడకపోతే నీవెక్కడున్నా ఏమి చేసినా విఫలమే, జీవితం అంతా జీరోనే. కానీ ఎప్పుడైతే ఆయన పిలుపుకు లోబడి దేవా నన్ను వాడుకో అని సంపూర్ణంగా దేవుని చేతులకు నీ జీవితాన్ని అప్పగిస్తావా, ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను అనేకుల ఎదుట సాక్షిగా దేవుడు నిలబెడతారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునాక. అలా చాలాసార్లు వదిలిపెడతాం, మళ్ళీ ప్రార్థన చేస్తాం, మళ్ళీ దేవుడి స్వరం విన్నానండి, దేవుని పిలుపు నాకు ఉందండి, నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇలా మన జీవితాల్లో చాలాసార్లు నిర్లక్ష్యాన్ని చేసామేమో. కానీ ఆయనను వెంబడించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఎప్పుడైతే వలలు వదిలిపెట్టి వెంబడించారో దేవుడు ఏం చేశారండి? పేతురు ప్రసంగం ద్వారా ఎంతమంది ఆత్మలు రక్షణలోనికి నడిపించబడ్డాయి? అట్ ఏ టైం ఎంతమంది? 3,000 మంది. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుని మాట వినకపోతే పేతురు అలా వాడబడేవారా? అవునా కదా? నిలబడ్డారు, ఆత్మల రక్షణని చూసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనము కూడా నిలబడితే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఇక్కడ నుంచి ఇంతవరకు జరిగింది ఒక వంతు. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి? దేవుడి రాకడ చాలా సమీపంగా ఉంది. అవునా కదా? చాలా త్వరగా ఉంది. దేవుడు అన్నారు, నేను ఏంటండి త్వరగా వచ్చుచున్నాను. నువ్వు ఎంటెక్ చదివావా, ఇంకేమేం చేసావా, నువ్వు అది చేసావా, ఇది చేసావా, ఇప్పుడు నేనున్నాను, ప్రిన్సిపల్గా చేశాను, ఎంటెక్ చేశాను, అన్నీ ఉన్నాయి. కానీ దానిలో లేని సంతోషం ఇక్కడ నేను చూడగలుగుతూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్. అంతకు ముందు నేను ఒక్కదాన్నే, నా వరకే,
నా హృదయము, నా ఆలోచనలు నా వరకే ఉండేవి. వన్స్ దేవుని మాట విన్నానా, ఆయనకు లోబడ్డానా, ఆయన పిలుపును పట్టుకున్నానా, ఈ రోజున ప్రయోజనకరమైన జీవితం. ఆమేన్. బ్రతుకుతే ప్రయోజనకరమైన బ్రతుకును బ్రతకాలండి. ఆమేన్. సేవకుడి మాట ఎప్పుడు ఇదే, మనం బ్రతికామా, మన బ్రతుకు నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి. ఆమేన్. ఆ మాటలు నిజంగా మన జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుణ్ణి విడువక, వదిలిపెట్టక, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు వస్తాయి జీవితంలో. రాకుండా ఉంటాయా? ఖచ్చితంగా వస్తాయి. కానీ దాంట్లో ఆ కష్టాల్లో నిలబడాలి. ఆమేన్. డబ్బు గుర్తొస్తూ ఉంటుంది, హోదా గుర్తొస్తూ ఉంటుంది, అంతస్తు గుర్తొస్తూ ఉంటుంది. ఒకప్పుడు నేను ఇలా బ్రతికాను కదా, ఒకప్పుడు నేను అలా ఉన్నాను కదా, నా జీవితం ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇలా అయిపోయింది. పర్లేదు, ఇంతకంటే నువ్వు అనుభవించిన దానికంటే గొప్పగా నువ్వు ఓపిక పడితే దేవుడు నిన్ను అంతకంటే అద్భుతంగా ఉంచుతారండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది ప్రతిఫలమే నీ జీవితంలో నువ్వు చూసావేమో, కానీ దేవుణ్ణి పట్టుకున్న తర్వాత అది అధికమవుతుంది అంతే. ఆమేన్. అధికమైన ప్రతిఫలాన్ని చూడగలుగుతాం. అస్సలైన ఆశీర్వాదం దేవుని దగ్గరే ఉందండి. ఆమేన్. అందుకని దేవుని మాటను పట్టుకుని బలముగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఈ రోజున ఇక్కడ ఉన్నవారు దేవుని పిలుపు మీకుందనుకుంటా. దేవుని పిలుపుతో, ఈ దేవుని పిలుపు ఎన్నోసార్లు మీరు హృదయాన్ని కదల్చి వేసింది అనుకుంటా. చాలాసార్లు దేవుడి మాట్లాడినప్పటికీ దేవుని మాటను వదిలిపెట్టారు. ఇంకా ఎంతకాలం కదా, ఇంకెంతకాలం నిర్లక్ష్యం చేస్తాం, ఇంకా ఎంతకాలం నామకార్థమైన ప్రార్థన, నామకార్థమైన భక్తి, నామకార్థమైన విశ్వాసం, ఏదో క్యాజువల్ క్రిస్టియన్స్గా మనం ఉండడానికి వీలు లేదండి. ఒక్కరోజు బ్రతికిన పౌరుషంగా బ్రతుకుదాం. ఆమేన్. ఒక్కరోజు బ్రతికిన నమ్మకమైన వారిగా బ్రతుకుదాం. ఒక్కరోజు బ్రతికిన క్రీస్తు బిడ్డలుగా బ్రతుకుదాం.